హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఆవకాయ, ఊరగాయ, వడియాలు ఇలా పెట్టుకొని ఇయర్ మొత్తం కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ రోజు మనం ఆవకాయ అయితే పెట్టబోతున్నామండి. ప్రతి ఇంట్లో కూడా ఆవకాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా ఇంట్లో ఆవకాయ ఎలా పెడుతున్నారో మా అత్తమ్మ చేత పెట్టిస్తాను. అందరి ఇళ్లలో పెడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు కదా. సో మా ఇంట్లో మా అత్తమ్మ ఎలా పెడతారో మీకైతే చూపించేస్తాను. అది కూడా విత్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. నోరూరించి ఈ ఆవకాయ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. సేమ్ ఇలానే రావాలి అని అంటే పక్కా కొలతలతో ఈ వీడియో చూసేసేయండి. తెలుగు వాళ్ళకంటేనే ఆవకాయ ఒక ఎమోషన్ కదా. సో ఇప్పుడు ఆవకాయని ఈజీగా ఎలా పెట్టాలో చూద్దాము. మేమైతే ఎక్కువగా ఆవకాయ అనమండి, ఊరగాయ అంటాం. ఎందుకంటే ఊరబెడతాం కదా, అందుకని చెప్పి ఊరగాయ అంటాము. కొన్ని టిప్స్ ఉంటాయి కదా, ముక్క మెత్తపడకుండా ఉండడం కానివ్వండి, ఉప్పు కారం సరి చేసుకునేలాగా, అవన్నీ కూడా ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు మా ఇంట్లో ఊరగాయ మా చిన్నత్తమ్మ అయితే పెడుతుంది. బాగా పెడతారనమాట, అందుకని చెప్పి వీళ్ళ చేతి చేపిస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ ఇదిగోండి, ఇవి ఊరగాయ కాయలు. ఈ మామిడికాయల్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకొని తడ ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకొని పొడి క్లాత్తో తుడిచిపెట్టేసుకోవాలి. తడ అనేది ఉంటే ఆవకాయ పాడైపోతుంది కాబట్టి. ఇప్పుడు వీటిని ముక్కలు కొట్టించుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కొట్టించుకోవచ్చు. కొందరు పెద్దవి పెడతారు, కొందరు చిన్నవి పెడతారు. మాది మీడియం సైజులో కొట్టించుకున్నాము. సో ఈ మామిడికాయ ముక్కల్ని నీట్గా క్లాత్తో మళ్ళీ తుడుచుకోవాలన్నమాట. దాని మీద ఉన్న పొక్కులు అన్నీ తీసేయాలి. 2 kgsకి కొలతలు బట్టి ఇప్పుడైతే ఆవకాయ పెట్టేసుకుందాం. ఈ ఆవకాయ కోసం మామిడికాయ ముక్కల్ని ఆయిల్ పోసి తడుపుకోవాలండి. మనం ఇక్కడ వాడుతున్న నూనె ఈ జింజిలీ ఆయిల్, నువ్వు పప్పు నూనె అంటాం కదా. ఆవకాయలకి ఎక్కువగా ఈ నువ్వు పప్పు నూనె వాడతారు. నేను ఇక్కడ ఏఎస్ బ్రాండ్ నువ్వు పప్పు నూనె వాడుతున్నాను. కొందరు శనగ నూనె కూడా వాడతారు, అది కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ నువ్వు పప్పు నూనె అనేది ముక్క మెత్తబడకుండా అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఆవకాయని. సో ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అనేది మనం ముందు తరాల నుంచి కూడా చూస్తున్నాము. మా ఇంట్లో ఎప్పుడు ఆవకాయ పెట్టినా కూడా ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఆయిల్ ఏంటి అంటే స్పెషల్, మనకి నువ్వులు తీసుకొని పొట్టు తీసి మరగానుగా అంటారు కదా. సో ట్రెడిషనల్ వేలో నూనె అనేది తీస్తారనమాట. సో అన్రిఫైన్డ్ అనమాట. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఆవకాయలకే కాదు, రోజువారి వంటకు కూడా ఈ నువ్వు పప్పు నూనె వాడుకోవచ్చు. సో కావాలనుకున్న వాళ్ళు ఏఎస్ బ్రాండ్ నువ్వు పప్పు నూనె ఊరగాయకి వాడి చూడండి. వీటి లింక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను మీకు. ఆవకాయకి కావాల్సినంత నూనె ఒకటే సరిపోసేస్తామా? అంతా ఒకసారి పోయాము, ½ లీటర్ పోస్తాం అంతే. ఓకే. సో ఫస్ట్ ఈ ముక్కలు తడిచేలాగా ఆయిల్ పోయాలి అనుకున్నాం కదండి. ఇక్కడ 2 kgs మామిడికాయ ముక్కలకి ½ లీటర్ నువ్వు పప్పు నూనె అయితే వేస్తున్నాము. 1 లీటర్ ప్యాకెట్ ఉంది కదండి, దీంట్లో ½ లీటర్ అయితే వేస్తున్నాము. ఇలా పరిచినట్టు వేయాలి అత్తమ్మ. ఇలానా? ఇంకేమన్నా వేయాలత్తమ్మ? పసుపు ఒక స్పూన్, ఒక స్పూన్ పసుపు ఇది చాలత్తమ్మ? చాలు. ఓకే. ఇప్పుడు ఈ పసుపు, నూనె, మామిడికాయ ముక్కలు అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ముక్కలు ఇలా కలుపుకోవడం వల్ల ముక్క మెత్తపడకుండా ఉంటుందా? మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. ఈ ఆయిల్లో ఏమన్నా ఊరాలా? ఇది వెంటనే కలిపేయచ్చు. ఈ లోపల అవన్నీ కలుపుకుంటే ఓకే. ఇది పక్కన పెట్టేసి అది తీసుకో. మళ్ళీ 2 kgs అంటే కప్పు కొలత కూడా అడుగుతూ ఉంటారండి. కప్పు కొలత అయితే ఎలా అంటే, ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కప్తో నిండా వేసుకుంటే 4 కప్స్ వచ్చాయి మాకు, ఫుల్ కప్స్ అనమాట. సో ఈ కప్తోనే కొలత వేస్తాం ఇప్పుడు దీంట్లోకి. ఉప్పు కారం ఇవన్నీ కూడా ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ అండి. ఆవకాయకి రుచి ఇచ్చేదే బ్యాలెన్స్డ్ ఉప్పు కారాలు అనమాట. ఆవపిండి, మెంతిపిండి ఇలాంటివన్నీ కూడా ఎంతెంత క్వాంటిటీ వేస్తే టేస్ట్ బాగుంటుందో ఇప్పుడు చూద్దాము. మనం తీసుకున్నది కల్లుప్పు. కల్లుప్పుని బాగా ఎండబెట్టేసి దాన్ని మిక్సీకి మెత్తగా పొడి పట్టేసుకోవాలి. సో ఇది కూడా ఇంట్లోనే ఆడించుకున్న ఓన్లీ కారం అనమాట. దీంట్లో ఎటువంటి ధనియాల పౌడర్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయము, ఓన్లీ మిరపకాయలతో చేసిన కారపొడి. అండ్ ఇదేమో ఆవు పిండి అండి. ఆవాలు ఉంటాయి కదా, సో కొందరేమో పచ్చి వేస్తారు, కొందరేమో వేయించి మరీ చేస్తారు. ఇవైతే పచ్చివే చేస్తున్నామండి. ఆవాలు ఏవైతే ఉన్నాయో బాగా ఎండబెట్టేసి వాటిని మిక్సీకి పట్టేసుకుంటాం. పొడి పట్టుకున్న తర్వాత కొలతలు తీసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇది
కొంచెంగా మెంతిపిండి, మెంతులు కూడా పచ్చివే పొడి పట్టి పెట్టేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న కప్తోనే కొలత వేసుకుంటున్నామండి. 4 కప్స్ మామిడికాయ ముక్కలకి ఎంత వేయాలమ్మా? 1/4 కప్పు, అంటే కప్పు కంటే తక్కువ. కొట్టొద్దు. ఇది 1/4 కప్ అంట, 3/4 క్వాంటిటీ ఆఫ్ కప్. ఫస్ట్ కల్లుప్పు, కారం. కారం ఎంత అత్తమ్మా? నిండా వేయాలి కప్పు. ఒక ఫుల్ కప్పా? ఫుల్ కప్పు. అంటే కారం కన్నా ఉప్పు తక్కువ వేసుకోవాలి. చాలు చాలు చాలు. 1 ఫుల్ కప్ కారం అయితే వేసుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఆవు పిండి. ఇది ఎంత అత్తమ్మా? అది 30 తలకొట్టినట్టు. ఉప్పు వేసినంత. ఓకే, మనం ఉప్పు ఎంత అయితే వేస్తామో 3/4 క్వాంటిటీ ఆఫ్ కప్ అనమాట. 3/4 కప్పు ఎండబెట్టి మిక్సీకి పట్టుకున్న ఆవు పిండి. మెయిన్ ఆవకాయకి ఫ్లేవర్ ఇచ్చేది ఈ ఆవు పిండే కదా, దీనివల్లే ఆవకాయ అని పేరు వచ్చింది. 1 స్పూన్ ఆఫ్ మెంతిపిండి అండి. ఇవి పచ్చిమెంతులే ఆడిచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవడమేనా అత్తమ్మా? ఇంకోటి తెల్లగడ్డలు, మెయిన్ రుచి అంతా ఉండేది దీంట్లోనే. ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇది కూడా ఇక్కడికి వేసి కలపాలి. ఇదిగోండి తెల్లగడ్డలు, వెల్లుల్లి అంటాము. పొట్టుతో పాటే నీట్గా కచ్చా పచ్చాగా మిక్సీకి తిప్పేసుకున్నారు. ఆవకాయకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది వెల్లుల్లి అండి. సో కొందరు అలానే రెబ్బలు వేసేస్తూ ఉంటారు, కొందరు కచ్చా పచ్చాగా రుబ్బి వేస్తారు. మా అత్తమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటుంది అనమాట. ఏమత్తమ్మా ఎంత వేస్తారు? ఇది కూడా క్వాంటిటీయా? ఓకే చాలు. ఓకే, ఇది కూడా 1 కప్ వేసుకోవాలి. సో వీటిల్లోనే వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు. ఈ ఆవాలు వేయించి చేసేది ఒక టేస్ట్ వస్తుంది, పచ్చిది పెడితే ఒక టేస్ట్ వస్తుంది అనమాట. ఎవరైనా పెట్టేయచ్చు. నేను ఓన్గా ఎప్పుడు పెట్టలేరు, మా అమ్మ పెడుతుంటే చూసాను, మీరు పెడుతుంటే చూస్తున్నా అంతే. సో పౌడర్స్ అన్ని బాగా కలిపేసుకున్నాం కదండి, మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడు ముందే ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు, మామిడికాయ ముక్కల్లో ఇది మసాలా అంతా కూడా వేసేసుకుంటున్నాము. ఇది ఉప్పు కారం ఏమన్నా తగ్గడం అలా ఉంటుందా? మళ్ళీ 2 రోజుల తర్వాత ఒకవేళ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే సరిపోద్ది కొలతలు. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు అనుకో, ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ముక్కలకి మనం వేసుకున్న పొడులు అండ్ నూనె అన్ని అంటుకోవాలి, బాగా పట్టాలి. అండ్ ప్రతి జనరేషన్ కూడా వాళ్ళ ఇంట్లో ఆవకాయ ఎలా పెడతారో తర్వాత జనరేషన్ కి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మన ట్రెడిషన్ అన్నమాట. సో ఇప్పుడు నేనైతే మా అమ్మ అత్తమ్మ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటున్నాను. నువ్వెక్కడ నేర్చుకున్నావు అత్తమ్మ? నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఈ నానమ్మ పెట్టేది కదా, ఆమె ఇలా పెట్టదు, ఆమె వేయించి పెట్టద్ది. నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా. ఎక్కడ వింజమూరు దగ్గర మా ఫ్రెండ్ ఉంది, మాకు వరుసకు వదిన వద్ది. ఆమె పేరు సుశీల వదిన. సుశీల వదిన, సుశీల వీడియో చూస్తుంటారు. తన దగ్గర నేర్చుకున్నా ఇవ్వరుగా నేను. ఫస్ట్ టైం ఆమె దగ్గర నేర్చుకున్నా. ఇంకా అప్పటి నుంచి అలానే పెళ్ళైన తర్వాత నేర్చుకున్నావా? పెళ్ళైన తర్వాత వింజమూరులో ఉన్నప్పుడు ఆమె దగ్గర నేర్చుకున్నా. పెళ్లి కాక ముందు నానమ్మ వేరేగా పెట్టేది, అట్లా వేయించి పెట్టేది. నాకు ఇదే నచ్చింది. 2 టేస్ట్ తో పోలిస్తే పచ్చిది నచ్చిందని ఇది కంటిన్యూ చేశాను. ఇదే కంటిన్యూ చేసి డాడీ. ఇంతేనా? అయిపోయిందా? అయిపోయింది. నూనె వేయం ఇంకా మాకు రేపటికి ఇంకా ఎక్కువ వస్తుంది. పొద్దునకి బాగా తేలుద్ది అనమాట పైకి. ఇది ఇట్లాగే పెట్టేయాలి. అది వేసి వదిలేసి క్లాత్ కప్పేసి పక్కన పెట్టేస్తే రేపు పొద్దున తీసి చూస్తే బాగా కొంచెం గ్రేవీగా ఆయిల్ వచ్చేసి బాగా వస్తుంది. అదే మనం ఉప్పు వేసాం కాబట్టి అది కొంచెం చూసుకొని ఏమైనా తగ్గితే అప్పుడు కొంచెం కలిపేసుకొని జాడీలో పెట్టేసుకోవచ్చు. ఇలా డ్రైగా ఉంటుంది అనమాట. వెంటనే ఒక రోజు నైట్ అంతా అలా వదిలేస్తే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, గుజ్జు గుజ్జుగా ఫామ్ అయ్యి ముక్కకి బాగా పడుతుంది అనమాట. ఆ తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. మంచి స్మెల్ వస్తుంది, అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదండి. సో ఆ పచ్చి వాసన తెలుస్తుంది. బాగా ఊరిన తర్వాత ఊరగాయ టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఆవకాయ అంతా జాడీకి తీసిన తర్వాత కలిపిన దాంట్లో లాస్ట్ లో రైస్ వేసుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని ఇంట్లో అందరూ తింటూ ఉంటాం కదా, చాలా బాగుంటుంది. సో ఇది రేపు జాడీలో పెట్టిన తర్వాత చేస్తాం ఆ పని అయితే. అండ్ ఈసారి ఎప్పుడైనా కూడా ఇంకొక వెరైటీ ఆఫ్ ఆవకాయ కూడా చేద్దాం.
ఆవకాయ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అండి నైట్ అంతా కూడా పక్కన పెట్టేయాలని చెప్పా కదా. సో పక్క రోజు ఆవకాయ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం కలిపిన మామిడికాయ ఆవకాయ. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది చూసారా ఒక పక్కకి. ఆవకాయ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఎంతైనా కొత్త ఆవకాయ అంటే కొంచెం నోరూరుతూ ఉంటుంది కదా. సో వెల్లుల్లి స్మెల్ అయితే అదిరిపోతుంది. అండ్ చూసారా ఆయిల్ అంతా కూడా ఇంకా కూడా బయటకు వస్తుందంట. ఒక 2 డేస్కి ఇంకా కూడా సపరేట్ అవుతుంది అని చెప్పింది మా అత్తమ్మ. సో ఈ ఆవకాయని అంతా కూడా జాడీలో పెట్టుకొని లాస్ట్లో ఆ కారం ఏదైతే ఉందో దాంట్లో మంచిగా రైస్ వేసుకొని కలుపుకొని అందరం తింటే భలే ఉంటుంది కదా. మేమైతే నైట్కి ఆ పని చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఒకవేళ ఆయిల్ తక్కువైంది అని అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవడం, టేస్ట్ చేసి ఉప్పు కారం కూడా కావాలి అనుకుంటే ఇప్పుడే యాడ్ చేసి కలిపేసుకొని జాడీలో పెట్టేసుకోవచ్చండి. చూసారా ఉప్పు కారం ఆవపిండి మనం వేసిన నూపప్పు నూనె. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దామండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. కొత్త ఆవకాయ అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు రైస్ వేసుకొని తిన్నామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇక ముద్దపప్పులో అయితే చెప్పక్కర్లేదు ఆవకాయ ఫ్లేవర్ని. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి, ఈవెన్ ఆయిల్ కూడా. సో మీరు కొంచెంగా పెట్టుకోవాలి అనుకుంటే ఎక్కువగా అయినా కూడా సేమ్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. దీనికి తగ్గట్టు 2 kgs పెట్టాం కదా, సో దానికి తగ్గట్టు ఎంతైతే వేసామో ఎక్కువ క్వాంటిటీ కావాలన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమేనండి. కొందరైతే వేయించిన ఆవపిండి వేస్తూ ఉంటారు అండ్ కాచిన నూనె పోస్తూ ఉంటారు. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. రెండు కూడా చాలా బాగుంటాయండి. అండ్ మనం వాడింది నూపప్పు నూనె కదా, ఏఎస్ బ్రాండ్ వాళ్ళది. ఫ్లేవర్ కూడా ఆయిల్ది చాలా బాగుంది. మనకి శనగ నూనె అనుకోండి ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. బట్ ఈ నూపప్పు నూనె వాడడం వల్ల ఒట్టిగా ఆవకాయ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మన కొత్త ఆవకాయ ఉంది కదా, మనం ఎంతైతే తినాలనుకుంటున్నామో దాన్ని తీసి ఒక చిన్న జాడీలో పెట్టేసుకొని రిమైనింగ్ మొత్తం కూడా ఒక 3 days తర్వాత అంటే బాగా ఊరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకుంటాము అంటే ఈ ముక్క అనేది ఉంది చూసారా, మనం లాస్ట్ ఇంకా ఆవకాయ లాస్ట్ ముక్క వరకు కూడా ఇలానే గట్టిగా ఉంటుందండి. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇంతకు ముందు రోజుల్లో అంటే పెద్ద జాడీలో పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒకటి ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. టేస్ట్ మారదు, ముక్క మారదు అనమాట. ఆవకాయలోకి బెస్ట్ కాంబినేషన్ మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలామంది వెన్న వేసుకొని తింటారు, నెయ్యి వేసుకొని తింటారు, అండ్ కొందరేమో దాంట్లో నంచుకోవడానికి ఆమ్లెట్ అనమాట. నాకైతే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక పప్పు ఆవకాయ అస్సలు చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. ఇట్స్ టేస్టింగ్ టైం అండి. నైట్ టైం రైస్ వేసుకొని తింటామని చెప్పాం కదా, సో ఆవకాయ అంతా తీసి పెట్టేసి ఈ లాస్ట్ ఇది ఏదైతే ఉందో దీంట్లో వేడి వేడి అన్నం కలిపి మొత్తం అందరికీ ముద్దలు పెడుతుంది అనమాట. సో ఇంట్లో అందరం కూర్చుంటాం. పెళ్ళైన తర్వాత నేనైతే ఫస్ట్ టైం అనమాట ఆవకాయ పెట్టేటప్పుడు ఉండడము. ఇప్పుడు కుదిరింది కాబట్టి నేను మీకు కూడా చూపిస్తున్నాను. నాతో పాటు మా మామయ్య, మా చెర్రి, మా వదిన వాళ్ళ అబ్బాయి, అండ్ వీళ్ళ మమ్మీ డాడీ, మా వదిన, మా అన్న మాత్రం మిస్ అయ్యారు ఈ పూట మాత్రం. మీలో ఎంతమంది మీ ఇంట్లో కూడా ఆవకాయ పెట్టినప్పుడు ఇలా అందరు కూర్చొని సరదాగా తింటారో కామెంట్ చేయండి. ఏమంతమ్మా ప్రతి ఇయర్ కూడా పెడతావు కదా? ప్రతి సంవత్సరం పెడతా హరి. మామయ్య బాగా తింటాడా? మామయ్య మదను అను ఇష్టంగా కల్పించుకొని తింటారు. కాకపోతే ఈసారి వాళ్ళు రాలా. ఏం మావయ్య అత్తం బాగా పెడుతుందా ఊరగాయ? ఒకే విధంగా పెడుతుంది ప్రతి సంవత్సరం. లాస్ట్ లో అయిపోయిన పాట ఇదే విధంగా అన్నం కలిపి అలా ఒక ముద్ద పెడుతుంది. దీంట్లో ఏం నంచుకుంటే బాగుంటది? ఏం చెర్రి నువ్వు తింటావా ఆవకాయ? ప్రతి ఇయర్ తింటా. ఇది ఒక్కటే తింటావా? ఆవకాయ మళ్ళీ కూడా తింటావా? ఆవకాయ మళ్ళీ తింటా. ఫస్ట్ ముద్ద చెర్రీ కన్నయ్య తిని చెప్పు చెర్రి ఎలా ఉందో. బాగుంది అక్క. బాగుందా? కారంగా ఉందా? సరిపోయిందా? ఇచ్చేదా హరి? అత్తమ్మ బాగుంది. అన్నీ సరిపోయాయి అనమాట. ఎక్కువ కారం
ఇప్పుడు మా ఆయనకి పెడతా ఓకేనా? వేసుకో పట్టినాను. ఏం మావయ్య ఎలా ఉంది? బాగుంది. ప్రతి ఇయర్ ఉన్నట్టే ప్రతి ఉందా? సంవత్సరం ఉన్నట్టే ఉంది. నువ్వు కూడా తినొద్దమ్మా. మీ అందరు తిన్నాక తింటా హరీష్. తిను, టేస్ట్ చెయ్యి. ముందు హరీష్కి పెట్టేసి మీ అబ్బాయి తినాలా? ముందు అబ్బాయి కూడా తినాలి కదా. అందరు తింటే నేను తిన్నట్టు అన్నమాట. పెట్టు ఒక హరీష్ చిన్న ముక్క ఉంది కదా, దీంతో కలిపి తిని బాగుంటుంది. కొత్త ఆవకాయ ఫస్ట్ ముద్ద. అమ్మ. చూసారు కదా, మా ఆవకాయ టైం అయితే ఇలా జరిగిందండి. సో మీరు కూడా ఆవకాయ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఆవకాయ పెట్టుకోవడం రాకపోతే మా వీడియో చూసి పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా కొత్త ఆవకాయ తెలుసుంటే కామెంట్స్లో రెసిపీని పెట్టండి. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.